వరుసగా వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగులుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు వెళ్తుండడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మంగళవారం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే తాజాగా బుధవారం గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరు కూడా కొలంబోకు వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. వివిధ కేసుల్లో వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు ఉండడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు ఎయిర్పోర్టులో నిన్న చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి బెంగళూరు వెళ్లిన ఏపీ పోలీసులు లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. అదేవిధంగా ఇవాళ కోల్కతా ఎయిర్పోర్ట్లో కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను కూడా అరెస్టు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ కూడా వేర్వేరు ఎయిర్పోర్ట్ల నుంచి ఒకరోజు తేడాతో ఇండియా నుంచి కొలంబోకు వెళ్తుండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీసింది. కొద్ది రోజుల కిందట అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కొలంబోకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీంతో అక్కడేమైనా జగన్ కొత్త పార్టీ పెడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్ వేస్తున్నారు. అవినీతి సొమ్మంతా అక్కడే పెట్టారు అంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియా పోస్టులు అయితే పెడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల కొలంబో ప్రయాణంపై ప్రజలు కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. కోల్కతా నుంచి బుధవారం ఆయన కొలంబో వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్పోర్ట్లో నానిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మొదట ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు నిరాధారమని పోలీసులు స్పష్టం చేశారు. కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో గుండె సంబంధిత సర్జరీ అయితే చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా రాష్ట్రంలో ఉండకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో తాజాగా కోల్కతా ఎయిర్పోర్ట్లో కొడాలి నాని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.